చెప్పాలి. ఏ అక్షరం ఇది? ఎఫ్. ఇది ఇది ఒకటేనా? ఒకటేనా? ఇది ఎఫ్, ఇది ఎఫ్, రెండు ఎఫ్ఏనా? రెండు ఎఫ్ఏనా? ఇది ఎఫ్, ఇది ఎఫ్. ఎఫ్ మీద వచ్చి చెప్పుకుందామా కొన్ని పదాలు? ఇదిగో ఇక్కడే ఉన్నాయి కదా. ఇదేంటి? చేప అనకూడదు, ఫిష్. ఎఫ్ ఫర్ ఫిష్. ఫిష్ అంటే ఇంగ్లీష్ లో, ఫిష్ అంటే తెలుగులో చేప. ఇంగ్లీష్ లో ఏమంటాం? ఫిష్. ఇక్కడ ఇక్కడేమున్నాయి? ఫ్రూట్స్. ఫ్రూట్స్ అంటే పళ్ళు. ఫ్రూట్స్ అంటే ఏంటి? పళ్ళు. ఇక్కడ కూడా ఎఫ్ అనే పదమే పలుకుతున్నాం. ఎఫ్ అనే అక్షరాన్ని పలుకుతున్నాం. ఇది ఒకటేంటిది? ఇదేంటి? ఇలా చూడకండి పెద్ద. ఇదేంటి? ఇదేంటి చెప్పాలి? పువ్వు. తెలుగులో పువ్వు. అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఫ్లవర్. ఇంగ్లీష్లో ఏంటిది? ఫ్లవర్. ఫ్లవర్ అంటే పువ్వు. ఇదేంటి? ఇదేంటి? గట్టిగా చెప్పండి మరి. ఇదేంటి? ఫ్యాన్. ఇది కూడా ఎఫ్ అనే అక్షరంతోనే, ఈ అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది. ఈ అక్షరం ఏ అక్షరం అనుకున్నా? చెప్పాలి గట్టిగా. ఎఫ్. ఇది ఏ అక్షరం? ఎఫ్. ఎఫ్. ఈ ఎఫ్ అనే అక్షరంతోనే స్టార్ట్ అయ్యే కొన్ని పేర్లు మట్టిది. కొన్ని ఫ్లవర్సే కాదు, ఫిష్, ఫ్రూట్స్, ఫ్యాన్, ఇవన్నీ ఎఫ్ అనే అక్షరంతోనే స్టార్ట్ అయ్యే పదాలు. అర్థమైందా? ఎఫ్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాలు. ఎఫ్. ఈ రోజు మనం నేర్చుకునే అక్షరం ఏంటి? ఎఫ్. అందులో ఒకసారి చెప్పండి. ఎఫ్. ఇది ఎఫ్. ఎక్కడ ఉంది ఎఫ్? ఇది ఎఫ్. మీ బుక్ లోది ఎఫ్. ఈరోజు మనం నేర్చుకునే అక్షరం ఎఫ్. ఎఫ్. తెద్దండి ఇప్పుడు అందరూ.